జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో పారదర్శకత గురించి పదే పదే చెప్పేవాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా చేపట్టిన సింగపూర్ రహస్య పర్యటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆయన తన సింగపూర్ టూర్ విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశం. గత నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానంపై చర్చలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సింగపూర్ బయలుదేరి వెళ్ళినట్లు బీజేపీకి చెందిన ఒక ఎంపీ వెల్లడించారు. లోక్సభలో, రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సింగపూర్లోనే ఉన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర మంత్రులు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనలేదు. కానీ జనసేన తరపున ఆ పార్టీకి చెందిన మరో మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఎందుకంటే ఆయన ఈ సమయంలో సింగపూర్లోనే ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తన సింగపూర్ టూరు బయటికి రాకుండా 4-5 రోజులు అక్కడే గడపటం వెనుక కారణాలు ఏమై ఉంటాయా అన్న చర్చ సాగుతుంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్తో పాటు సింగపూర్ టూర్లో వివాదాస్పద పారిశ్రామికవేత్తగా ఉన్న లింగమనేని రమేష్ కూడా ఉన్నట్లు ఆ బీజేపీ ఎంపీ వెల్లడించారు. పారిశ్రామికవేత్త, ప్రైవేట్ వ్యక్తి అయిన లింగమనేని రమేష్ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ విషయం వచ్చేసరికి అలా కాదు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి విదేశీ పర్యటన చేయాలంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోవాలి. దీనికి సంబంధించి జీవో కూడా జారీ కావాల్సి ఉంటుంది. ఆ జీవోలో మంత్రి చేసేది ప్రైవేట్ పర్యటన లేక అధికారిక పర్యటన అన్న విషయాన్ని కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ సింగపూర్ టూర్కు సంబంధించి జీవో కూడా బయటికి రాకపోవడం కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత పర్యటనలు, ఫ్యామిలీ టూర్లకు వెళ్ళినా కూడా కేంద్రం నుంచి క్లియరెన్స్ తీసుకున్న తర్వాతే వీళ్ళు వెళ్లాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సింగపూర్ పర్యటనకు సంబంధించిన జియో ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో లేదు. జియోను కూడా రహస్యంగా పెట్టినట్లు ఉందనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. జనసేన తరపున త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు సీట్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్న వేళ వీళ్ళిద్దరూ కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. వీళ్ళిద్దరి మధ్య ఏమి లావాదేవీలు, డీల్స్ ఉన్నాయో బయటకు రావాల్సి ఉందని ఒక బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించారు. వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతున్నట్లు గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం లేకపోలేదని ఆ ఎంపీ వెల్లడించారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ సింగపూర్ రహస్య టూర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.